బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మునగాకు వేపుడు అండి. మునగాకు కూర చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇది రొట్టెలలో, అన్నంలో, వేడివేడిగా అన్నంలో కూడా బాగుంటుంది, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా 3 కట్టలు తీసుకున్నానండి. మునగాకు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. నీళ్ళంతా పోయేటట్టు ఒక జాలిగంటలో వేసుకోవాలి. 3 స్పూన్లు కందిపప్పు నానబెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకున్నాం కదా, మునగాకు వేసుకున్నాక మనం కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, ఈ కందిపప్పు వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఉడకపెట్టుకోవాలి మునగాకును. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇట్లా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలి, ఉడికిందేమో చూసుకుంటూ. ఇప్పుడు మనం నీళ్ళంతా ఇనికిపోయేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి, నీళ్ళు కూడా ఇనికిపోయాయి. ఇప్పుడు పొయ్యి ఆపేసుకోవాలి. పొయ్యి ఆపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కూరని. తాలింపు పెట్టుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఇవన్నీ వేయాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఒక 4. 8 దాకా వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు వేగిపోయాయి కదా, ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను మగ్గించుకోవాలి. ఇప్పుడు మునగాకులోకి కారం అండి. 1 స్పూన్ కారం, 2 స్పూన్ల కొబ్బరి, వెల్లుల్లి ఇవి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకుతోటి కారపొడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఒక ముద్ద చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోజు మునగాకు కారపొడి మన ఛానల్లో కూడా ఉంది. మునగాకు వేసాక అంతా కలిపుకోవాలి. కలిపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది ఇప్పుడు కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, కారం వేసుకున్నాక అంత కలిదిప్పుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు కూర మగ్గిపోయిందండి. ఇంకా పొయ్యి ఆపేసుకోవాలి. నేను అంతే అండి కర్రీ. ఇంకా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రొట్టెలలో తింటే చాలా బాగుంటుంది. సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలలో తింటారు. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.